అప్పుడే మనం చూసినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చి తీసివేయడానికి వచ్చాడు. అంటే దాన్ని నెరవేర్చి దానికి ముగింపు పలికాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని నమ్మేవారు అందరికీ నీతిమంతుడు అనే పేరు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వందల ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా కూడా అతడు దోషి, అతడు పాపి. అలాంటప్పుడు ఏ మనిషి కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడటం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తీసివేశాడు. ఇప్పుడు మనము కేవలము యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం ద్వారా మనకు నీతి అనేది ఆరోపించబడుతుంది. ఇప్పుడు మనం నీతిమంతులం. అందుకే